అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిపై వైసీపీ గూండాలు మాటల దాడి చేస్తున్నాయని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈద సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ వైసీపీ గూండాలారా మరోసారి మాటల దాడి చేస్తే చూస్తూ ఊరుకునేదే లేదంటూ హెచ్చరించారు. బాపట్ల ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ బిడ్డ కాకపోతే బాపట్ల దాటిపోయి ఉండేది కాదని మాట్లాడిన మాటలపై ఘాటుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ రాజకీయ వారసురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర పగ్గాలు తీసుకున్న దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అటు ఇచ్చాపురం నుంచి అనంతపురం, ఇడుపులపాయ, మళ్ళా అనంతపురం నుంచి పాడేరు వరకు కూడా ఆమె కార్యకర్తల సమావేశాలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశాలు, అలాగే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సంకల్పించారో రచ్చబండ కార్యక్రమంతో రైతులకి, పేదలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి, అలాగే కార్యకర్తలకి చేరువవుదాం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఆ కార్యక్రమంలోనే దానికి వస్తూ మనందరికీ దూరమైన సంగతి తెలిసిందే. మరి ఆయన ఆశయ సాధన కోసం నడుం బిగించి శ్రీమతి షర్మిలారెడ్డి గారు రచ్చబండ కార్యక్రమాన్ని ఆయన ఆశయాలతోటే తిరిగి పునరుద్ధరిద్దాం అనేటువంటి లక్ష్యంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమె రచ్చబండ కార్యక్రమాలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ విజయవంతంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో కొంతమంది వైఎస్ఆర్ నాయకులు, అంటే వాళ్ళ నాయకులు అంటాం కంటే కూడా గూండాలు అంటమే కరెక్ట్ అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. మరి నిన్న బాపట్లో ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఎమ్మెల్యే. ఆయన అంట షర్మిలారెడ్డి గారు బహిరంగ సభ పెట్టి 3 రోజులైంది, మరి ఈరోజు తేరుకున్నాడు. ఆయన తేరుకొని మాట్లాడుతూ ఉన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాకుండా ఉంటే బాపట్ల దాటిపోయేది కాదంట. ఈయన ఎబ్బ జాగిరా, బాపట్ల ఏమన్నా ఈ లబ్బ జాగిరా అని మేము అడుగుతూ ఉన్నాం. రాండి చూసుకుందాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక మహిళ అనేటువంటి ఆలోచన కూడా లేకుండా మరి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అంటున్నారు, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవం ఉంటే మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డను ఆ విధంగా మాట్లాడతారా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ఈ భాషను మానుకోండి. ఏదైనా మీరు చేసినటువంటి అభివృద్ధి ఉంటే చెప్పుకోండి, కానీ రాజశేఖర రెడ్డి బిడ్డ కాకపోతే అది ఊరు దాటదు, లేకపోతే ఊరిలోకి రారు. మరి ఊరు దాటిన తర్వాత 3 రోజులకి నువ్వు నిద్రలేసినటువంటి పరిస్థితి అంటే నీకు ధైర్యం కూడగొట్టుకోవడానికి 3 రోజులు పట్టింది మా నాయకురాలని ఒక మాట అంటానికి. మీ పరిస్థితులు అర్థం చేసుకోండి, మీరే పరిస్థితుల్లో ఉన్నారు. అంతేకాని షర్మిలారెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పేరితే అది మీకే నష్టం అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాకుండా మరి ఈరోజు షర్మిలమ్మ గారి నాయకత్వంలో పనిచేయడానికి అనేక మంది మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మరి కొండేపి నియోజకవర్గం నుంచి, టంగుటూరు మండలం నుంచి బీఎస్పీలో పనిచేసినటువంటి గత 15-20 సంవత్సరాల నుంచి బీఎస్పీలో పనిచేస్తున్నటువంటి బత్తుల శాంతాపాల్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రావడం జరిగింది. మరి ఆయనకి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ సాధారణంగా ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటా ఉన్నాం. ఎవరైతే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మీరు చెప్పుకుంటున్నారో ఆయన ప్రస్థానం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీలో. ఆయన మొదటిసారి ఎంపీ అయింది కాంగ్రెస్ పార్టీలో. ఈరోజు వాళ్ళ నానా ఆశయాల్ని తొంగలో దొక్కి బీజేపీకి కొమ్ము కాసింది మీ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఏదో బయటికి కనిపించేటట్టు బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులు ఉండొచ్చేమో, కానీ ఈ 5 సంవత్సరాల్లో మోడీ గురించి ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా ఒక మాట అనగలిగాడా? లేదు. ఎన్నికలు అయ్యేలోపు రాబోయే 60 రోజుల్లో మోడీని విమర్శించే దమ్ము
మీ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని చెప్పి నేను వైసీపీ శ్రేణులు అడుగుతున్నాను ఈరోజు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఆమె కీలకమైన బాధ్యత చేపట్టడానికి హైకమాండ్ ఎందుకు ఇచ్చిందంటే వాళ్ళ నానా ఆశయాలను జనాల్లోకి తీసుకెళ్లటమే కాకుండా ప్రభుత్వం యొక్క వైఫల్యాలను జనాలకి చేరువుగా పోయి ప్రతి ఒక్కరితో మమేకమవుతున్నది చూసి మీరు దిగజారుడు రాజకీయం చేస్తున్నారు. మొన్నటిదాకా ప్రతిపక్ష పార్టీల మీద ఎట్లంటే అట్ట విషయం గక్కిన మీరు సొంత చెల్లెలని కూడా చూడకుండా ఈరోజు ఆమె మీ యొక్క పాలన మీద విమర్శలు చేస్తూనే కాకుండా ఉన్న నిజాలను జనాలతో మమేకమై జనాల దగ్గర నుంచి తీసుకొని ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్న దిశలో మీరు తట్టుకోలేక ఆమె మీద అవాకులు చవాకులే కాకుండా ఎట్లంటే అట్ట మాట్లాడుతున్న మీకు కాంగ్రెస్ పార్టీ గట్టిగా తీవ్రంగా వార్నింగ్ ఇస్తుంది. ఆమె మీద ఎలాంటిది తీసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ బై తీసుకొని మీ మీదకి పోరాటానికి సిద్ధం అని చెప్పని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా ఒక్కడి నుంచి చెప్తున్నాం.